కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు గాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నుండి 7,105 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారని విద్యాలయ ప్రిన్సిపల్ పి మంగతాయారు తెలియజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 20 శనివారం రోజున ఉదయం 11:30 జరగబోయే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 11 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని, పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి తమ పిల్లలు హాజరయ్యేటట్లు చూసుకోవాలని, హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్లు తీసుకుని హాజరు కావాలన్నారు. ఉదయం 11:30 తర్వాత పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులను పరీక్ష రాయడానికి అనుమతించబడదని తెలిపారు. కావున ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు 2 గంటల పాటు పరీక్ష కొనసాగుతుందని, పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు విద్యాలయంలో సీట్లు. నమస్కారం అండి. నేను ప్రిన్సిపల్ జవహర్ నవోదయ విద్యాలయ చొప్పదండి. నా పేరు పి మంగతాయారు. అయితే రేపు మన విద్యార్థులకు 6th క్లాస్లో ఎంట్రీ కొరకై ప్రవేశ పరీక్ష జరగబోతుంది. దానికి గాను మన ఎస్ట్వైల్ డిస్టిక్ అంతా చూసినట్లయితే 7,105 క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఆన్లైన్లో. వారందరికీ అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని మేము తెలియజేశాము. రేపు 11:30 నుండి 1:30 వరకు ఈ 2 గంటల పరీక్ష జరగబోతుంది. దీనికి గాను విద్యార్థులందరూ విద్యాలయానికి ప్రవేశ పరీక్షకి హాజరు కాబోతున్న విద్యార్థులందరూ కరెక్ట్గా 11 గంటలకి తమ కేటాయించినటువంటి సెంటర్స్కి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకనగా 11:30 తర్వాత ఏ క్యాండిడేట్స్ని అలో చేయరు. లేట్ కమర్స్ అనేది మన పద్ధతిలో లేదు. కావున దయచేసి తల్లిదండ్రులందరూ గుర్తు పెట్టుకొని కరెక్ట్గా మీ పిల్లల్ని 11 గంటలకెల్లా సెంటర్స్కి తీసుకువెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. వెళ్ళేటప్పుడు హాల్ టికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు బాల్ పాయింట్ పెన్ను, బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా సరే తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాము. మీకు ఎటువంటి అసౌకర్యాలు లేవు. అన్నీ చాలా చక్కగా జిల్లా అధికారుల నుండి, కలెక్టర్ గారి నుండి, అడిషనల్ కలెక్టర్ గారు, అన్ని జిల్లాల యొక్క డిఈఓస్, అసిస్టెంట్ కమిషనర్ జనరల్ ఎగ్జామినేషన్స్ మరియు ప్రతి సెంటర్కి ఒక సిఎస్, సిఎల్ఓ మన పిల్లలకి సహాయ సహకారాలు అందించబోతున్నారు. వారికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్నీ మనము ఈ పరీక్ష కొరకై క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు తమ సెంటర్స్కి చేరుకొని చక్కగా ప్రశాంత వాతావరణంలో పరీక్ష ఇవ్వాలని, తర్వాత ఉత్తీర్ణులు అయ్యి మా విద్యాలయ